ఈ దేశంలో సంపద సృష్టికర్తలైన అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనం 35,000 రూపాయలు చెల్లించాలని ఏఐటీయూసీ విశాఖపట్నం హార్బర్ పోర్టు వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. మంగళవారం విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏఐటీయూసీ జిల్లా సమితి ఏర్పాటు చేసిన మహాధర్నాను ప్రారంభించి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ కార్మిక చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాడ్యుటీ సెలవులు అన్ని సౌకర్యాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అమలుకు పూనుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో కాంట్రాక్ట్ లేబర్, ఆటో డ్రైవర్స్, ముఠా కార్మికులు, మెడికల్ ఎంప్లాయీస్, చిల్లర వర్తకులు, భవన నిర్మాణ కార్మికులు, ఆర్టీసీ పోర్టర్స్, రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్, సివిల్ సప్లై హమాలీలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రేట్లు వేస్తున్నారు. ఎన్నికల ముందు ఈ కూటమి వాళ్ళు నాకు ఓటు వేయండి, మేము ప్రభుత్వ రంగంలో నేను కొనసాగిస్తామని చెప్పినటువంటి వాళ్ళు 9 నెలలైనా ఇప్పటికీ విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేటటువంటి పద్ధతుల్లోనే దేశ సంపద సృష్టికర్తలు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు శ్రమ చేయకపోతే ఈ దేశ సంపద సృష్టించబడదు. మరి ఎంత సంపద సృష్టికర్తలైనటువంటి అసంఘటిత రంగ కార్మికులకి న్యాయమైనటువంటి వేతనాలు ఇస్తున్నారా? వీళ్ళకి రాజ్యాంగం కల్పించినటువంటి గౌరవప్రదంగా జీవించేటటువంటి హక్కుని గ్యారంటీ ఇస్తుందా ప్రభుత్వాలు అని చెప్పానంటే లేదని చెప్పని స్పష్టం అవుతాం. ఈరోజుని 8వ పే కమిషన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేటటువంటి వేతనాల్లో 8వ పే కమిషన్లో 35,000 రూపాయలు కనీస వేతనంగా నిర్ణయం చేస్తే తప్ప ఒక కుటుంబం గౌరవప్రదంగా జీవించేటటువంటి పరిస్థితి ఉండదని చెప్పని తెలియజేస్తా ఉన్నారు. ఇంకో పక్కన 12వ పే రివిజన్ పిఆర్సీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వేతన సవరణకి నియమించారు. మరి ఇదే సందర్భంలో సంపద సృష్టికర్తలైనటువంటి అసంఘటిత రంగ కార్మికులు కోట్లాది మందికి ఈరోజు 9,600 రూపాయల కనీస వేతనంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు అయితే నాకు తెలిసి గత 15 సంవత్సరాల నుంచి కనీస వేతనాలని పెంపుదల చేయలే. ఒక్క కొత్త జీవో రాలా. మరో పక్కన స్వయం ఉపాధి రంగంలోని గిగ్ వర్కర్స్ పేరుతోని జొమాటోలో కానివ్వండి, స్విగ్గీ కానివ్వండి, ర్యాపిడో లాంటి ఈ వినియోగించుకొని స్వయం ఉపాధి పొందేటటువంటి వారి యొక్క సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతూ ఉంది. మరి అటువంటి గిగ్ వర్కర్స్కి ఎటువంటి రక్షణ లేదు. అలాగే స్వయం ఉపాధి రంగంలోని ఫుట్పాత్ల మీద వ్యాపారం చేసేవాళ్ళు, తోపుడు బళ్ళ మీద వ్యాపారం చేసేటటువంటి వాళ్ళకి కూడా ఎటువంటి రక్షణ లేనటువంటి నేపథ్యంలో ఈరోజుని అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి అది స్వయం ఉపాధి కానివ్వండి, నేరుగా కానివ్వండి, ప్రత్యక్షంగా కానివ్వండి, ఉపాధి పొందేటటువంటి వాళ్ళందరికీ కూడా కనీస వేతనం 35,000 రూపాయలు నిర్ణయం చేయాలని, దానితో పాటు వీళ్ళకి సామాజిక భద్రత కల్పించాలని, రిటైర్ అయిన తర్వాత కూడా గౌరవప్రదంగా జీవించేటటువంటి పద్ధతుల్లో